తదుపరి వృశ్చిక రాశి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాల వారు ఈ రాశికి చెందుతారు. వీరికి అర్ధాష్టమ శని అవడం చేత విశేషించి శ్రమకరమైనటువంటి కాలంగా ఉంటుంది. అనేక సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. కళత్రపీడ, ఆస్తి నష్టము, శారీరక మానసిక శ్రమ, స్వస్థాన హాని, వాత బాధలు కలుగుతాయి. చైత్రమున షష్ఠ గురువు అయినందువల్ల శత్రు జ్ఞాతి బాధలు, వ్యాజ్యాలు, చోర రోగ బాధలు అధికంగా ఉంటాయి. అయినా పిదమ సప్తమ గురువు అయినందువల్ల అనుకూలమైనటువంటి కాలంగా ఉంది. ఆరోగ్యము, రాజదర్శనము, ఇష్టకార్య సిద్ధి కలుగుతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. సంవత్సరం అంతా కూడా పంచమరాహువు, ఏకాదశి కేతు అయినందువల్ల కొంత లాభము, జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభము, పుత్ర మూలక వ్యధ కలుగుతాయి. మొదటి 3 మాసాలు మినహా కుజుడు అనుకూలుడుగా ఉండడు. భాద్రపద ఆశ్వేజ మాసాల యందు జాగ్రత్త ఎంతో అవసరము.